ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడాన్ని వ్యతిరేకించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ పోరాటం చాలా గొప్పది. నడిగితే ఈ పోరాటం రాజకీయం కోసం కాదు, లేదా ఈ పోరాటం ఏది తన వ్యక్తిగతం కూడా కాదు. తన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరంలోకి పోతే ఆయన నష్టపోయేది ఏమీ లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ పిల్లల్ని ఆంధ్రాలో కదా అమెరికాలో అయినా చదివించగలుగుతారు. రాజకీయం కాదు. రాజకీయం అనుకుంటే ఉన్నోళ్ళ వైపు ప్రైవేట్ వాళ్ళ వైపు నిలబడితే అవసరమైనప్పుడు ఎన్నికల ఫండు లేకపోతే ఇంకో వాళ్ళ డబ్బులన్నా ఇస్తారు. అది ఇంకా జగన్కి ప్లస్ అవుతుంది ఎవరికైనా. సో రాజకీయ కోణం లేదు, వ్యక్తిగత కోణం లేదు. జగన్ పోరాటం ఏంటి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలవే, పేదోళ్ళవే. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దానికి అనుబంధంగా ఉండాలి. ఒక 6-7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఖచ్చితంగా ఇది అందుబాటులో ఉండాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉన్నాయి. ఇప్పుడు ఆయన 17 తీసుకొచ్చారు. ఆయన హయాంలోనే 6 స్టార్ట్ అయిపోయాయి. మిగిలిన 11 నిర్మాణంలో ఉన్నాయి. వాటిని కొనసాగించి ఉంటే నెక్స్ట్ 4-5 సంవత్సరాలు 3-4 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతం జరిగేది. అందరికీ అందుబాటులో మెడికల్ విద్య ఉండేది. అందరికీ అందుబాటులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు కూడా అందుబాటులో ఉండేవి. సో జగన్ చేస్తున్న పోరాటం పేద ప్రజల కోసం, జగన్ చేస్తున్న పోరాటం ప్రజల కోసం. వాస్తవానికి దీనికి అందరూ ప్రజలు మద్దతు ఇవ్వాలి. కానీ మనం పూర్తి మూర్ఖత్వంతో కూరుకుపోయాం కదా. జగన్ చేస్తున్నాడు కాబట్టి మనం వ్యతిరేకించాలి. జగన్ తీసుకొచ్చాడు కాబట్టి మనం దాన్ని వ్యతిరేకించాలి. జగన్ ముద్ర కనిపిస్తుంది కాబట్టి వ్యతిరేకించాలి. ఇంత ఉన్మాదపు మూర్ఖత్వంలో కొట్టుకుపోయే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డిది చాలా స్వచ్ఛమైన ఆలోచన. ఈ విషయంలో మాత్రం నిస్సందేహంగా కోటి ప్రజల సంతకాలతోటి రాజ్యాంగబద్ధంగా స్టేట్కి హెడ్ అయినటువంటి గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. మొదట ఇవి అంటే నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఇవి చేరుకున్నాయి కదా. వాటిని మొదట జెండా ఊపి జగన్ ఆ పత్రాలను రాజ్భవన్, అది ఇప్పుడు లోక్భవన్ అయిందేమో, అక్కడికి పంపిస్తూ ఉన్నారు. తర్వాత 3:34కి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజలవే, పేదోళ్ళవే, సింగిల్ లైన్ ఎజెండా. ఇప్పుడు జనం ఆలోచించుకోవాలి, అది మన ఆస్తిగా ఉండాలా లేదా ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉండి ఇంకెవరి ఆస్తిగానో ఉండాలా అని. ఆ లైన్ వరకే ఆలోచించాలి.